ఈ అక్కసుతో అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమంటారు? భారత్ మత ఫ్యాసిస్ట్ దేశమట, భారత్లో శాంతి లేదట, వీసాలు రద్దు చేయాలి, అమెరికా రద్దు చేస్తుంది కాబట్టి మిగతా దేశాలు కూడా రద్దు చేసేయండి అని పిలుపునిస్తున్న ఆ దేశానికి, ఆ దేశంలో ఉన్న నాయకులకి ఆ దేశం చేసిన దుర్మార్గాలు చెప్పి కళ్ళు తెరిపించాలి. ఆ విషయాలన్నీ కూడా నేను మార్చి 27న చెబుతాను అని మొన్నటి వారం ఎర్ర జర్నలిజంలో చెప్పడం జరిగింది. అయితే నిన్న శ్రీరామనవమి కారణంగా ఈ ఎపిసోడ్ ని ఇవాళకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో అమెరికా సంస్థలు చేసిన దుర్మార్గాల డేటా, ఆ రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఈ ఎర్ర జర్నలిజం ఎక్స్క్లూజివ్ గా పార్ట్ 14 లో రెడీ చేయడం జరిగింది. క్రిస్టియన్ అనే ఒక మతాన్ని అమెరికా ఎలా పెంచింది, దానికోసం ఎంత మందిని మట్టుబెట్టింది, మతం చాటున జరిగిన మారణ హోమాలు ఎన్నేళ్లుగా అటు అమెరికాలో ఇటు మిగతా దేశాల మీద పడి మతాన్ని విస్తరిస్తూ వస్తోంది, దానికోసం ఏమేమి నడిపిస్తూ వస్తోంది, అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రిస్టియన్ల ఏజ్ అంటే ఆ మతం వయసు గురించి కూడా చెప్తాను. ఒక్క భారత్ లోనే మతం గురించి మాట్లాడితే సెక్యులర్ వాదులకు అస్సలు నచ్చదు, ఒప్పుకోరు కూడా వాళ్ళు. ఎందుకంటే మతం మాటున జరిగిన అకృత్యాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళకి తెలుసు. అవన్నీ బయట దేశాల్లో ఓపెన్ గా ఇదే మతం పేరుతో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అని తెలుసు. ఇదే మతం మరో మతంపై మతం పేరుతో చెప్పి మరీ దాడులు చేస్తాయి. కానీ మన మతం మాత్రం మాట్లాడొద్దు. బాధించబడ్డ వాళ్ళు, ఆ కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు కూడా మతం పేరు ఎత్తొద్దు అనే చట్టం ఎవరు తెచ్చారో ఈ భారతదేశంలో అర్థం కాదు. నిజాలు, బాధలు, కష్టాలు మాట్లాడొద్దా? హిందువులు మాట్లాడితేనేమో మత ద్వేషి అంటారు, మైనార్టీలు మాట్లాడితేనేమో అది హక్కు, చట్టం. మన దేశంలోనే ఈ పరిస్థితి నిజానికి. అందుకాదా పక్క దేశం వాడు నీ దేశం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు అని అడగాలనిపిస్తుంది. చరిత్ర తెలుసో తెలియదో మరి వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు. ఏ మతంతో అయితే అమెరికా ప్రయాణం మొదలు పెట్టిందో, ఏ మతాన్నైతే యూరప్ క్రూరంగా వాడిందో, ఆ మతం ఎలా విస్తరించిందో అందరికీ తెలియాలి. పైకి కనబడినంత తెలుపు రంగు అంత శాంతిగా, ప్రశాంతతగా కాదు. జీసస్ చేసిన ప్రాణ త్యాగం, రక్త తర్పణం అంతా వారు చెప్పుకునేంతలా కాదు. పరిశుద్ధాత్మ అంతా అని చెబుతున్నా శుద్ధంగా కాదు. బైబిల్లోని పశ్చాత్తాపంతోనే దేవుడు నిన్ను క్షమిస్తాడు అని చెప్పినంత మంచితనంగా కూడా కాదు.